हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. హరే కృష్ణ. Very noisy. Also try it as slow as possible, but still we ask much. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎందుకనా మరి ఈరోజు మీ ఆశీస్సులతో ఈరోజు భగవద్గీత క్లాస్ మొదలు పెడదామండి. ఈరోజు ఆ, మన టాపిక్ వచ్చేసి ఆ, భక్తి అత్యున్నత యోగం. భక్తి యొక్క దీవెనలు లేకపోతే వరాలు, భక్తి బెనడిక్షన్స్. దీంట్లో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. దీంట్లో 13వ అధ్యాయం 13వ శ్లోకం ఏంటి? మహాత్మానస్తు మాం పార్థ దైవం ప్రకృతిమాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పెట్టే ముందు ప్రార్థనలండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. దీంట్లో ఆ మహాత్మానస్తు మాం పార్థ దైవం ప్రకృతిం ఆశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మ అంటే ఇక్కడ చెప్తున్నారు. ఆ అంటే మహాత్మ అంటే గొప్ప ఆత్మలు, ఎవరైతే గొప్ప ఆత్మ ఉంటారు మహాత్ములు. ఇక్కడ మన ట్రాన్స్లేషన్ లో ప్రాపర్ చెప్తారు ఏంటి? భ్రాంతి చిత్తులు కాని మహాత్ములు, దోజ్ హు ఆర్ నాట్ డెల్యూటెడ్. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఆ మనం ఆ ఎవరైతే మహాత్ములు కారో వాళ్ళని మహాత్మా అని మనము అనకుండా ఉండడానికి అన్నమాట. అంటే మహాత్ములు ఎవరో సరిగ్గా తెలుసుకోవడానికి దాని వర్ణన ఇక్కడ ఇచ్చారు. మహాత్ములు అంటే ఎవరు అంటే దైవీ ప్రకృతి. ఎప్పుడు మహాత్ములు ఏంటి? భ్రాంతి చిత్తులు కానివారు దైవీ ప్రకృతి ఆశ్రయంలో ఉంటారన్నమాట. ఆ దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు దేవదేవుడైన కృష్ణుణ్ణి ఎరిగి ఉంటారు. ఏమని అంటే ఆదిదేవుడు, అవ్యయుడు, అంటే ఎప్పుడు అంతము లేని వారు. ఇలా తెలుసుకున్న వారేమంటారు? ఏం చేస్తారు? ఎప్పుడూ భక్తియుక్త సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇది మహాత్ముడి యొక్క లక్షణం. కానీ మన భారతదేశంలో కొందరు ఉన్నారు అలా. ఎవరైతే మహాత్ములు కారో వాళ్ళని మహాత్మా అంటూ ఉంటాం అన్నమాట.
అది ఉండకుండా ఉండడానికి, అలా కాకుండా ఉండడానికి. అంటే ప్రభుపాదుల వారు ఆయనకి ఒకసారి లెటర్ రాశారనమాట. కాదండి, ఇప్పుడు స్వరాజ్యం అయిపోయింది గాంధీ గారికి. ఆ స్వరాజ్యం వచ్చేసింది, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరూ మిమ్మల్ని భగవద్గీత ఆ, ఒక్క భగవద్గీత బాగా తెలిసిన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. కాబట్టి నిజమైన ఏదైతే ఈ భగవద్గీతలో ఏదైతే నిజమైన ఈ ఈ వాక్యం ఏదైతే నిజమైన మెసేజ్ ఉందో అది దయచేసి అదే చెప్పండి, దయచేసి అది చెప్పండి అని చెప్పేసి లెటర్ రాస్తారనమాట. కానీ చెప్తూ ఉంటారు ప్రోపర్ ఏమంటే ఇక్కడ ఆయన దగ్గర నుంచి ఏమి రిప్లై రాలేదు, ఏమి ఆయన అది చేయలేదు. 2 రోజుల తర్వాత ఆయన ఆయన దేహం కోల్పోయారు అని. ఉమ్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే అందుకే ఈ మహాత్మా అనే ఆ వాక్యాన్ని సరిగ్గా, అంటే దాని అర్థం ఏంటో స్పష్టంగా ఆ, ఇవ్వడానికి ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తారన్నమాట. ఉమ్. మొదటి లక్షణం ఏంటి? ఆయన దైవీ స్వభావంలో ఉంటారు. అంటే ఈ ఈ ఈ ఆ దైవీ ప్రకృతి యొక్క నియంత్రణలో ఉంటారు, భౌతిక ప్రకృతి యొక్క నియంత్రణలో ఉండరు. ఇప్పుడు ఎవరైతే భౌతిక ప్రకృతి యొక్క నియంత్రణలో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఈ 4 ఆ, ఇవి ఆ భేదాలు ఉంటాయన్నమాట. అంటే 4 ఆ, ఏమంటారు, 4 ఫాల్ట్స్ అంటారు అనమాట. అంటే ఏంటి, వా వారి ఏదైతే ఒక్క ఇంద్రియాలు ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయవన్నమాట. వాళ్ళ ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు తెలుసుకోలేవు. తర్వాత ఆ స్వభావంలోనే ఉంటుంది, ఒకరిని మోసం చేసేటట్టు, మోసపోయేటట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నట్టు ఒక తప్పుడు భావన ఉంటుందన్నమాట. ఏదైతే ఈ తప్పుడు భావాలు ఏదైతే ఉంటాయో అది భౌతిక ప్రకృతి నియంత్రణలో ఉన్నప్పుడు ఏదైతే జీవుడు ఉంటాడో వాళ్ళందరికీ ఈ లోపాలు ఉంటాయి. కానీ ఎవరైతే దైవీ ప్రకృతి యొక్క ఆ నియంత్రణలో ఉంటారో వాళ్ళకి లోపాలు ఉండవు. పూర్తిగా ఏదైతే వారు చెప్తారో, ఏదైతే వాళ్ళ ఆచరణ ఉంటుందో అన్నీ సరైనవి, అన్నీ ఏవైతే లోపం లేనివి. మరి అలా ఎలా అవుతుంది? ఇది ఇక్కడ 7వ అధ్యాయంలో స్పష్టంగా దాన్ని వివరిస్తారనమాట. ఏం చెప్తారు అక్కడ? దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇక్కడ స్పష్టంగా చెప్తారు ఏమని, ఉమ్, ఏదైతే భౌతిక ప్రకృతి ఉందో దాని యొక్క త్రిగుణాలతో కూడిన ఈ దివ్య మాయ, ఉమ్, ఈ దివ్య మాయను అధిగమించడం చాలా కష్టం. మరి దివ్యమాయని అధిగమించడం కష్టమైతే మరి ఈ భౌతిక ఆ ఈ భౌతిక ప్రకృతి నియంత్రణలో నుంచి మరి దాని నుంచి బయటికి వచ్చి ఈ దైవీ ప్రకృతి నియంత్రణలో ఎలా వస్తాము? ఎలాగంటే కృష్ణుడి శరణు వేడిన తర్వాత, కృష్ణుని ఏదైతే శరణు వేడుతారో వారిని దాని ద్వారా ఈ దైవీ ప్రకృతిని సులభంగా దాటగలరు. ఆ? మాయామేతాంతరంతితే, సులభంగా దాటగలరు. ఎలాగా? మామేవయే ప్రపద్యంతే. దీని లక్షణం ఏంటి? ఇది ఈ మాయను, ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలను దాటాలంటే ఏం చేయాలి? కృష్ణుని యొక్క శరణు తీసుకోవాలి. కానీ ఆ శరణు ఎలా తీసుకోగలరు? కృష్ణుడి యొక్క శరణ తీసుకోగలం ఎలాగా అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం. కానీ కృష్ణుడి గురించి తెలుసుకోవడం ఎలాగా? ఏం చెప్తారంటే ఇక్కడ ఎవరైతే ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాత్ములు ఎలా అవుతారు? ఆ? వేరే మహాత్ముల ద్వారా. ఎలాగా?
గురు కృష్ణ ప్రసాద్ భక్తిలత బీచ్. అంటే ఎవరైతే ఈ శుద్ధ వైష్ణవులు ఉన్నారో, శుద్ధ వైష్ణవుల దగ్గర నుంచి కృష్ణుడి గురించి స్పష్టంగా తెలుసుకోవడం అన్నమాట. అలా అలా తెలియచేయడం మహాత్ముడి యొక్క లక్షణం. అందుకే చెప్తారు. మనని మహాత్మా గాంధీ అంటున్నారు, మరి మీరు స్పష్టంగా తెలియజేయండి ఈ భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి. అంటే మనం అనుకుంటాము అహింస. ఓహ్! అంటే భగవద్గీత మనకి అహింస చెప్తుంది అని చెప్పేసి. కానీ చూడండి, అంటే హింస చెయ్యి అని కాదు. అంటే అన్నిటికి ఒక సందర్భం ఉంటుందన్నమాట. ఏదైతే ఉంటుందో అన్నిటికి ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఈ ఇంటిని గాని, మందిరాన్ని గాని, ఇది గాని ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళని ఆపాలి. ఎదురు తిరగాలి. అంటే చెప్పాలి అక్కడ. ఆహ్, ఈ అహింస అనేది అప్పుడు అక్కడ వ్యర్థించదు. అంటే ఈ కృష్ణుడు చూడండి, పాండవులున్నారు. పాండవులు ఏం చేస్తారు? ఆహ్, వాళ్ళకి చెందాల్సిన ఏదైతే రాజ్యం ఉందో వాళ్ళని మోసం చేశారు. వాళ్ళకి ఆహ్, ఈ 14 ఏళ్ళు వనవాసంలో పెట్టారు. మరి ఆహ్, వాళ్ళకి చెందాల్సిన ఏదైతే రాజ్యం ఉందో అది వాళ్ళకివ్వనప్పుడు కృష్ణుడు చెప్తారు, సరే ఒక ఆఖరిసారి ఏదో చూడండి ఏమైనా కయ్యానికొస్తారా? అంటే, అంటే ఏమైనా ఒప్పందానికొస్తారా అని. ఓన్లీ ఒక చిన్న 5 రాజ్యాలివ్వండి చాలు. క్షత్రియులు కదా! వాళ్ళు దాన్ని ఏలుకుంటారు, పాలించుకుంటారు. క్షత్రియుల స్వభావం వాళ్ళు పాలించాలి. సరే ఒక చిన్న మీ మీ పెద్ద హస్తినాపురంలో ఈ భారత వర్షంలో అంటే భారత వర్షం ఏదైతే ఉందో అంతా ఈ హస్తినాపురం అది కేంద్రం అన్నమాట. చెప్తారు 5 చిన్న రాష్ట్రాలివ్వండి చాలు అని చెప్పేసి ఆ సంధికే కృష్ణుడే వస్తారు. కానీ ఏం చెప్తారు? లేదు. అది గూడా ఇవ్వను. ఏదైతే ఒక చిన్న గాజు పూస ఉండే జాగా కూడా ఇవ్వను అంటారు. సరే. ఇంకా నీ ఈ ఈ కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉందో ఇంకా ఎవరు ఆపలేరు అని చెప్పేసి కృష్ణుడే ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్దేశిస్తారనమాట. యుద్ధం జరగాలి. యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే ఇలాగా తప్పుడు రాజులున్నారో వాళ్ళు కిందకి రావాలి. సరైన రాజులు ఆహ్, సరైన వ్యక్తి ఎవరైతే అర్హత గల వ్యక్తి ఉన్నారో వారు హ్మ్. ఈ ఆహ్, రాజ్యం ఏలాలి. ఈ భూమి మీద చాలా భారం ఉన్న భారం తగ్గించాలి. చాలా మంది వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇదంతా కృష్ణుడే నిర్దేశిస్తాడన్నమాట. చెప్తాడు అర్జునుడికి ఏం చెప్తారు? లేదు ఈ ఈ యుద్ధం జరగాలి. నువ్వు యుద్ధం చేసినా, చేయకపోయినా ఇదే జరగబోతుంది. నువ్వు చేస్తే నువ్వు నా యొక్క అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా. అంటే నువ్వు నా కోసం ఈ యుద్ధం చేసి నువ్వు ఖ్యాతి తెచ్చుకో అని చెప్పేసి అర్జునుడికి చెప్తారన్నమాట. సో, కాబట్టి చూడండి ఇలాగా ఈ ఆహ్, సాధ్యమైనంత వరకు మనం హింసకి వెళ్ళకూడదు. కానీ ఎప్పుడైతే అది వస్తుందో అది ఎప్పుడైతే ఆ సందర్భం ఉంటుందో, ఆ సందర్భంని నిర్వహించి ఎవరైతే ఆ వ్యక్తికి ఉంటుంది. అంటే ఎవరికైతే ఆ అర్హత ఉంటుందో. ఇప్పుడు అందరూ వెళ్ళేసి గన్ పట్టుకొని బయటికెళ్ళకూడదు. అది కాదు పద్ధతి. ఎవరు పోలీసుంటారు. దానికి ఎవరైతే నిర్దేశబడి ఉంటారో వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు సంరక్షించాలి. ఇప్పుడు పోలీస్ చెప్పారనుకోండి, లేదు లేదు అహింస అండి. అహింస పాటిస్తానండి అని చెప్తే అప్పుడు మరి దొంగల్ని ఎవరండి పట్టుకునేది? దొంగలందరిని అందరూ దోచేసుకుంటారు కదా! మరి ఆ దొంగలకి ఏదో భయం ఉండాలా? ఆ భయం ఎవరు ఇస్తారు? పోలీసిస్తారు. అంటే పోలీసు ఈ ఈ ఆహ్, చట్టం ఏదైతే ఉంటుందో అది ఎవరైతే తప్పుడు పని చేస్తారో వాళ్ళకొక శిక్ష ఇయ్యడం అనేది అది జరగాల్సిన పనన్నమాట. అది 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 ఒక అది ఇంకా మంచిది. వాళ్ళు గూడా చెప్తారు. అంటే ఈ
ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఆ శిక్షనివ్వాలి. సో, ఇదంతా ఏంటి? భగవద్గీతలో యథాతథంగా తెలుసుకుంటే అప్పుడు అంటే అలా మనం నేర్చుకుంటే తెలుసుకుంటామనమాట. కానీ ఏదోలాగా మనకి తోచినట్టు మనకి ఏదైతే ఒక భావన ఉందో అదే దాన్ని మనం ఆహ్, భగవద్గీత పేరు చెప్పేసి అది చెప్దాం అని అలాగా తప్పుడు వాక్యాలు చెప్తే అది మంచిది కాదనమాట. అలాంటి వారు ఎప్పుడు మహాత్ములు అలా కాలేరు. పురోగతిని పొందలేరు. మహాత్ములు ఏంటి అంటే ఉన్నదున్నట్టు భయం భయపడకుండా తెలియజేస్తారనమాట. ఇదే కృష్ణుడు. కృష్ణుడు. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఇది చెప్పడానికి ఎవరు భయపడకూడదు. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. సో, ఇలా మహాత్ములు ఎవరైతే ఉంటారో ఇలా చెప్తారు. చూడండి ప్రభుపాద ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ అని పేరు పెట్టారనమాట. ఇప్పుడు ఎవరైతే శిష్యులుంటారో చెప్తారు. కాదు అంటే డైరెక్ట్‌గా కృష్ణుడు అంటే మరి వేరే వాళ్ళు భయపడతారు. అంటే రాకపోవచ్చు. ఇదొకటే సంఘం అనుకుంటారు. హిందువులకు మాత్రమే అనుకుంటారు. బయట వాళ్ళు రాకపోవచ్చు. జస్ట్ ఇలాగా ఏమంటాం గాడ్ కాన్షియస్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్‌నెస్ అని పెడదాం అని చెప్పి. అరే! నువ్వెవరైతే గాడ్ అని అంటున్నావో అది కృష్ణుడు. కృష్ణుడు గాడ్. అది మనం తెలియచేయడానికే ఈ ఏదైతే ఇస్కాన్ అని పెడుతున్నామో అందుకే పెడుతున్నాము. కృష్ణుడు గురించి సరిగ్గా తెలుసుకోవడానికి. కాబట్టి చూడండి మహాత్ములు ఎంత మీరు చెప్పినా కూడా తప్పుడు వాక్యాలు చెప్పడానికి వాళ్ళకి మనసొప్పదు. వాళ్ళు చెయ్యరు. ఏదైతే ఉన్న మాట ఉందో అదే చెప్తారు. అది మహాత్ముడి యొక్క లక్షణం. ఎందుకంటే వారు వాళ్ళ ఆత్మను భగవంతుడికి అర్పిస్తారనమాట. అటువంటి వ్యక్తికి ఎందుకండి ఉంటుంది భయం? ఈ భౌతిక ఈ త్రిగుణాల మీద, ఈ త్రిగుణాల గురించి, ఈ క్లేశాల గురించి ఏమీ భయము ఉండదు. ఎందుకంటే పూర్తిగా భగవంతుడికి వాళ్ళు ఆత్మ నివేదనం చేసినప్పుడు భగవంతుడి యొక్క ఈ ఏదైతే ఈ దివ్య స్వభావం, ఈ దివ్య ప్రకృతి ఉంటుందో, ఆ ప్రకృతి నియంత్రణలో ఉంటారు. అటువంటి వ్యక్తికి భయం గూడా ఉండదు. అంటే ఈ ఆహ్, అంటే భౌతిక కష్టాల మీద భయం ఉండదనమాట. భయం దేని మీద ఉంటుంది? ఎక్కడ నేను కృష్ణుడి భక్తి చేయలేకపోతానో, ఆ భయం ఉంటుందండి. నేను ఎప్పుడు నేను నేను కృష్ణుడికి సేవ నేనెక్కడ తగ్గించేస్తానో, నేను చేయలేకుండా ఉంటానో, కృష్ణుడిని ఎప్పుడు తలచకుండా ఉంటానో, అయ్యో! మాయలో ఎప్పుడు పడిపోతానో, ఆయన గురించి భయం ఉంటుంది. మాయ అంటే భయం ఉంటుంది. అయ్యో! మాయలో పడితే నేను కృష్ణుడి దగ్గర ఉండలేను. నేను ఆ కృష్ణుడికి ఎప్పుడు నేను ఆహ్, ఈ భక్తియుక్త సేవలో ఉండాలి. అని చెప్పేసుంటుంది. నేనలా ఉండలేకపోవచ్చా? ఏదో పరిస్థితి వస్తే అని చెప్పేసి భయముంటుందండి. అలాగా. ఎప్పుడు నేను ఈ కంఠంలో నేను హరే కృష్ణ మహామంత్రం నేను జపించలేను. ఆ భయం ఉంటుందండి. అలాగా. సో, ఆ భయంలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనము భయపడతాము. ఈ మహాత్ములు భయపడతారు. అంటే భయం ఉంటుంది. కానీ ఏంటంటే మనం దేని గురించి భయపడతాం? ఓహ్! రేపు నాకు అన్నం దొరుకుతుందా లేదా? అయ్యో! రేపేం దొరుకుతుంది? ఈరోజు లేట్‌గా ఎళ్తే ప్రసాదం దొరుకుతుందా లేదా? లేకపోతే ఇంకాస్త ఏమైనా బయటికెళ్ళాననుకోండి, ఏమైనా సర్వీస్ చేశాననుకోండి, దాని తర్వాత మళ్ళీ ఏమైనా ఆ ఎండ నేను తట్టుకోగలనా లేదా? ఈ ఈ దాని తర్వాత లేకపోతే వేరే వాళ్ళేమంటారో లేదో వాళ్ళు వాళ్ళు ఏమైనా బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం వెళ్తే ఎవరైనా నన్ను ఆహ్, హేళన జేస్తారా? వీటి భయం ఉంటుందనమాట. కానీ ఎప్పుడూ భగవంతుడి ఆ నిత్య సేవలో ఎప్పుడూ ఉండాలి. కాస్తైనా నేను వేరేదేమి ఆ ధ్యాస భగవంతుడు కాని ధ్యాస కాస్త గూడా ఉండకూడదు అనే భయం ఉండదనమాట. ఆ భయం మహాత్ములకుంటుందనమాట. కాబట్టి రెండిటికి ఏంటి చాలా వ్యత్యాసం ఉంటుంది.
మనం తటస్థ శక్తి దాని కింద వస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆ సముద్రం ఒడ్డున ఉమ్, మట్టి ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఆ మధ్యలో ఏదైతే ఈ జాగా ఉంటుందో అది తటస్థ అంటారు. అంటే మధ్యలో అనేది ఎప్పుడు ఉండదు. ఇటైనా అటైనా అంతే. మధ్యలో ఏదైతే ఈ భాగం ఉంటుందో నీళ్ళలో అయినా ఉంటుంది, లేకపోతే మట్టిలో అయినా ఉంటుంది. అంతే. అలాగే మనం ఏంటంటే ఆ భౌతిక స్వభావం, ఆ భౌతిక ప్రకృతి నియంత్రణలో లేకపోతే మనం వెంటనే ఈ ఆధ్యాత్మిక ప్రకృతి ఆ ఆ నియంత్రణలో వస్తాం అన్నమాట. ఈ ఈ ఆధ్యాత్మిక ప్రకృతి ఉంటుందో అదే దైవి ప్రకృతి అంటాము, దివ్య ప్రకృతి అంటాము అన్నమాట. కానీ ఆ స్థాయికి చేరాలి అంటే మనకి ఏదైతే ఈ గొప్ప ఆ, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, శుద్ధ వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాంగత్యం కావాలి. వాళ్ళ సాంగత్యం ద్వారానే మనము తెలుసుకోగలము. ఇప్పుడు చూడండి, ఒక రిపోర్టర్ అంటారు, ఒక రిపోర్టర్ ప్రభుపాద్ని అడుగుతారన్నమాట. ఏమవుతుంది మీరు ఏదో రోజు పోతారు కదా, మరి మీ ఈ ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ కి ఏమవుతుంది అని చెప్పేసి అడిగితే వెంటనే అంటారు, నో, ఐ షల్ నెవర్ డై. నేను ఎప్పుడు మరణించను. ఇప్పుడు వెంటనే ఈ భక్తులందరూ హరి బోల్ అంటారన్నమాట. ఏం చెప్తారు మళ్ళీ దాని తర్వాత ప్రభుపాద్? నేను నా పుస్తకాల్లో ఎల్లప్పుడూ జీవించి ఉంటాను. సో ఎంతవరకు అయితే ప్రభుపాద్ వారి పుస్తకాలు ఉంటాయో మనం ప్రభుపాద్ గారి సాంగత్యం మనం పొందొచ్చు. ఇటువంటి ప్రభుపాదుల వారి ఏదైతే మహాత్ములు ఉన్నారో వారి సాంగత్యం మనము ఆయన పుస్తకాల ద్వారా పొందొచ్చు. ఏదైతే భగవద్గీత ఉందో మనం చదువుతూ ఉంటే మనం అంటే ఆ ఆ నిష్ఠతో మనం చదివితే మన మనం చూస్తాము. ఆ మన ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో అవి వాటికి ఉత్తరాలు దొరకడం, ఆ ఏదైతే మన మనసులో ఏదైతే కుతూహలం ఉందో అది తొలగడం అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎవరో వ్యక్తి మనతో ఉండి మనకు అలాగా నచ్చ చెప్పడం అలా అనిపిస్తుంది. మనం అలాగా ఒక దీర్ఘంగా మనం చదివితే మనకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అది సత్యం. ఎందుకంటే ప్రభుపాద్ వారే మనతో, అంటే మనం ప్రభుపాద్ గారి సాంగత్యం పొందొచ్చు. సత్యం అది. కానీ ప్రభుపాద్ ఏమంటారు స్టార్టింగ్ లో భగవద్గీతలో ఏం చెప్తారంటే, భగవద్గీత మనం చదివేటప్పుడు మనం ఏమి ఆ ఏ భావంలో చదవాలి అంటే శ్రీకృష్ణుడు దేవదేవుడు, శ్రీకృష్ణుడే. అంటే చదివేటప్పుడైనా, అంటే సాధారణంగా అలా అనుకోకపోయినా భగవద్గీత చదివేటప్పుడైనా అలా అనుకుంటూ చదివితే అప్పుడు మీకు భగవద్గీత సరిగ్గా అర్థమవుతుంది. అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరైతే మనం ప్రభుపాద్ బుక్స్ చదువుతుంటే, పుస్తకాలు చదువుతుంటే తప్పనిసరిగా మన ఆ చిత్త శుద్ధి జరిగి మనం వెంటనే ఆ భావనలో వస్తామన్నమాట. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆపేస్తాము మెల్లమెల్లగా. అంటే ఈ ఆ ఎవరైతే దేవతలు ఉన్నారో, ఈ ఈ ఇతర ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో, ముందు ఈ భక్తికి రాకముందు వాళ్ళందరి పూజలు చేసే వాళ్ళము. కానీ ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఈ ఆ దీనికి వచ్చిన తర్వాత, కృష్ణ చైతన్యంలో అడుగుపెట్టిన తర్వాత మెల్లగా కృష్ణుడికే శరణు మనం ఆ వేడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం చూస్తూ ఉంటాం. అది వేరే ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో అది తగ్గుతూ ఉంటుంది. కానీ ఎంతైనా మనం ఈ భౌతిక ప్రకృతి నియంత్రణలో ఉంటాం కాబట్టి అస్తో కూస్తో మళ్ళీ ఆ ఆ మనస్సు కొంచెం ఆ, ఏమైంది ఆ భ్రమించినప్పుడు, భ్రాంతి చెందినప్పుడు, భ్రాంతి చెంది మనం ఇతరుల దగ్గరికి వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి,
ఆ ఆ జీవి ఎలా ఉంటుందో ఇది చూపడానికే ఈ ఈ లీల ఉంటుందన్నమాట. ద్రౌపది వస్త్రాపహరణం. ఆహ్, ద్రౌపది ఆహ్, జూదంలో కోల్పోతారు ద్రౌపదిని పాండవులు. సో, ఆహ్, కౌరవులు ఏం చేస్తారు, ద్రౌపదిని అలా ఈడ్చుకుంటూ వస్తారనమాట. వస్త్రాపహరణం చేద్దామనుకుంటారు. ఇప్పుడు ఆ చీర ఇలా లాగుతున్నప్పుడు మొదట్లో ద్రౌపది ఏం చేస్తారు, అందరిని వేడుకుంటారనమాట. అక్కడ ఆహ్, భీష్మ పితామహ, ద్రోణాచార్య, ఇతర ఇతర ఎవరైతే ఉన్నారో అక్కడ ఆహ్, మంత్రులు, వేరే వాళ్ళు అందరిని వేడుకుంటారు. ఒక ఒక చేత్తో అలాగా ఆ కొంగుని అలా పట్టుకొని మ ఆవిడ గూడా తన మానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ జరగట్లేదు. అప్పుడు 2 చేతులు ఎత్తి పూర్తిగా భగవంతుడికి ఆవిడ శరణు వేడుకుంటుంది. 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తుందన్నమాట. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. అప్పుడు వెంటనే కృష్ణుడు ఆ! వస్త్ర ఒక వస్త్ర అవతారమై కృష్ణుడే కాపాడతారు ద్రౌపదిని. అంటే కృష్ణుడి శరణు ఎలా పొందాలి? కృష్ణుని శరణు మనం ఇలాగ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి ఉన్నా గూడా కృష్ణుడి పైన నమ్మకం పెట్టి మన మన ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్రయత్నం అయిపోయిన తర్వాత ఏదైతే మన ప్రయత్నం ఉందో అయిపోయిన తర్వాత కృష్ణుడి శరణు మనం వేడాలి. చూడండి మొదట్లో అందరిని వేడుకున్నారు. మొదట్లోనే 2 చేతులు ఎత్తేసి కృష్ణుడిని ప్రార్థించలేదు. మన పరిస్థితి కూడా అలాగే. మనం గూడా ఏదైనా కష్టాలొస్తే అక్కడికి, ఇక్కడికి వెళ్ళే మనలో ఆ స్వభావం ఉంది. కానీ మనకేం తెలియజేస్తున్నారంటే, ఆ మహాత్ముల సాంగత్యం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చంటే, ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే కృష్ణుడి శరణు కూడా కోరాలి. ఎక్కడైనా భౌతిక ప్రపంచంలో కూడా మన సేవలో కూడా ఎక్కడైనా మనకి ఏమైనా కష్టం, ఏమైనా మనం సేవ చేయలేకపోతున్నాము. మనం మమ్మల్ని కాపాడలేకపోతున్నాము. కాపాడుకోలేకపోతున్నాము. ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉన్నప్పుడు మనం కృష్ణుడి శరణు వేడాలి. అటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మనకి నేర్పించేవారో, మరి మనం ఇలాగా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ఆహ్, సరే ప్రభుపాద్ గారున్నారు. ఆయన పుస్తకాలున్నాయి. ఆయన నుంచి తెలుసుకోవచ్చు. కానీ ఇంకా మనకి సాంగత్యం మనకింకా కావాలి అంటే ఇంకా చెప్తారనమాట. ఎవరు మహాత్ములు వాళ్ళ లక్షణాలేంటి అని చెప్పేసి ఇంకా చెప్తారనమాట. ఎందుకంటే ఆహ్, ఎవరైతే మనకి ఇలాగ మన దగ్గరికి వచ్చి సాంగత్యం ఇచ్చే వారు గూడా మనకవసరం అన్నమాట. ఎందుకంటే ప్రభుపాద్ గారి సాంగత్యం ఉన్నప్పటికీ మనం ఇటు, అటు వెళ్ళే మనలో ఆ లోపం ఉంది. అంటే ఇటు వెళ్తాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, అటు వెళ్తాం. మళ్ళీ ప్రభుపాద్ ఇచ్చిన ఆహ్, ఏదైతే ఆహ్, ఈ దారి ఉందో మళ్ళీ ఆ దారి మళ్ళీ తప్పకుండా వెళ్ళకుండా మళ్ళీ మమ్మల్ని తీసుకురావడానికి ఎవరైతే ఈ వర్తమాన గురువులున్నారో అందుకే ప్రభుపాద్ గారు వాళ్ళని నిర్దేశించారనమాట. సో, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళ లక్షణాలేంటి అంటే చూడండి చెప్తారింకా. కృష్ణుడు కాకుండా ఇంకా వేరే ఏమీ ఆహ్, ఈ రూపం పైన వాళ్ళకి ఏమి అంత ఆకర్షణ లేదు. రోజు మనం మంగళారతి పాడతాం చూడండి. శ్రీరాధికా మాధవయోరపార మాధుర్య లీలా గుణరూపనాంనాం ప్రతీక్షణాస్మాదనలోలుపాస్య వందే గురో శ్రీ చరణారవిందం. హ్మ్. ఎప్పుడు రాధాకృష్ణుల యొక్క ఈ రూపం ఉందో, వాళ్ళ లీలలున్నాయో, దాని మీద నిమగ్నంలో ఎప్పుడు అలా ఉంటారు.
అంటే ఈ ఆ వేరే ఈ మహావిష్ణువు గాని ఇలాగా విరాట రూపం కానీ లేకపోతే ఇది గాని అది గాని వేరే ఆ ఇటువంటి రూపాల పైన ఏమంత ఆకర్షణ ఉండదు. ఆకర్షణ ఈ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయాపూర్లో రాధా మాధవ అష్టసఖి వారి శ్రీ విగ్రహాలు ఉన్నారనమాట. అక్కడ చాలా మంది ఎవరైతే ఆ, భక్తులు ఉంటారో వారికి ఆ చైతన్య మహాప్రభు పంచతత్వ రాధామాధవ్ యొక్క ఆ శ్రీ విగ్రహాలు ఎవరైతే ఉన్నారో అవంటే చాలా ఆకర్షణ అన్నమాట. వేరే మందిరాలకు వెళ్తారు, వేరే మందిరాలకు వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకుంటారు. ఏమని దండం పెట్టుకుంటారు? రాధామాధవులకు ఇంకా నేను సేవ చేయాలి అలాగాని. అంటే వేరే రూపాల మీద నిర్లక్ష్యం అని కాదు, లేకపోతే భక్తి లేదు అని కాదు, కానీ ఆకర్షణ అనేది ఒక ఒక వేరైన పాయింట్ అన్నమాట. అంటే ఆకర్షణ ఆకర్షణ మనకి ఆ మెయిన్ గా ఒక ఒక అంటే ప్రధానంగా ఒక ఆ, రూపం పైనే ఉంటుందన్నమాట. అంటే శాస్త్రంలో కూడా సాధన భక్తి ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అదే చెప్తారు. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఏదైతే మన ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆమ్, ఆమ్, మన దృష్టి ఏదైతే ఉంటుందో కేంద్రించాలన్నమాట. సో అది ఒకటే ఆ, రూపం పైన కేంద్రిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తులసిదారు ఉన్నారు. రాముడి ఆ రూపం కాకుండా వేరే ఏమి రూపం ఆయనకి ఆకర్షణ కలిగించదు. హనుమాన్ ఆయనకు కూడా అలాగే. మళ్ళీ మురారి గుప్తా లాగా వస్తారనమాట హనుమాన్ మళ్ళీ. ఉమ్. అది పరీక్షించడానికి ఆ చైతన్య మహాప్రభు చెప్తారు, ఆ సరే నువ్వు రాముడి పూజ కాదు, నువ్వు కృష్ణుడి పూజ చెయ్యి. మురారి గుప్తా ఏమో ఒకవైపు ఏమో చైతన్య మహాప్రభు ఆయనే దేవుడు, నా ఆరాధ్య దేవుడు, ఆయన చెప్పిన మాట నేను చెయ్యాలి. ఆయన ఎవరైతే ఆ గురువు ఉన్నారో గురువు ఆజ్ఞ మనం పాటించాలి. మరి గురువు ఇలా చెప్తున్నారు కానీ నేను చేయలేకపోతున్నాను. ఆ రాముడి ఆ విగ్రహం కాకపోతే నేను నేను చేయలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. రామనామమే వస్తుంది నోటి నుంచి, నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నేను సరే నేను నా నా ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పేసి వదిలేపోతుంటే అప్పుడు మా ప్రభు ఆపుతారు. చెప్తారు, లేదు నేను నిన్ను పరీక్షిస్తున్నాను, నువ్వు ఎవరో కాదు, ఆ స్వయంగా హనుమంతుడివే. ఇప్పుడు ఇలాగా మురారి లాగా వచ్చేవు, నీ ఖ్యాతి అందరికీ చెందుతుంది, ఈ అంతా ఆ, తెలుస్తుంది అందరికీ నీ ఖ్యాతి అని. అలాగా ఆ అదే విధంగా మీరు చూస్తూ ఉంటే ఆ, ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే షడ్గోస్వామీలు ఉన్నారో వారికి కూడా అలాగా ఆ, ఆకర్షణ వాళ్ళ ఆకర్షణ అంతా అంటే అన్ని బృందావనంలో ఉన్న వేరు వేరు దివ్య స్థలాలన్నీ తీసుకొచ్చారు బయటికి వాళ్ళన్ని. అది అంతే, అవన్నీ ఆ ఆ లుప్తమై ఉంటే అన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఆ ఆ ప్రపంచానికి తెలియజేస్తారన్నమాట షడ్గోస్వాములు. లాగా వారికి కూడా ఆకర్షణ ఉన్న ఆ రూపమే అంటే రాధారమణ్, ఆ, రాధా శ్యామ సుందర్ అలాగా వారు ఆరాధ్య భగవానుడు ఉంటారన్నమాట. ఎప్పుడూ కృష్ణ చైతన్యంలోనే నిమగ్నమై ఉంటారు, కృష్ణుడి గురించే ధ్యానిస్తూ ఉంటారు. కృష్ణ చైతన్యంలో భగవంతుడి యొక్క ఆ, ఏంటి ఎప్పుడు అచంచల సేవలు. అంటే ఆ కొంచెమైనా సేవ నుంచి బయటికి వెళ్ళిపోతే తట్టుకోలేరన్నమాట. ఎప్పుడు అచంచలమైన సేవలోనే నిమగ్నమై ఉంటారు. మనం ఎప్పుడు చంచలంలో ఉంటాం అన్నమాట. మనం ఒక చోట స్థిరంగా పెడితే మనకి కొంచెం విలువెల్లాడిపోతూ ఉంటాం అనమాట. కాసేపు చాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇంకా అలా ఇంకా ఇంకో అరగంట సేపు, ఇంకా లాస్ట్ ఇంకో అరగంట సేపు అలా కూర్చోలేకుండా మనం ఆ లేచి వెళ్ళిపోదాము, లేకపోతే వెళ్దాము, ఇటు చూద్దాము అటు చూద్దాము, ఆ ధ్యాస వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఎవరైతే మహాత్ములు ఉంటారో వారు
వేరే రకం అన్నమాట. సో అటువంటి మహాత్ముల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వాళ్ళ సాంగత్యం తీసుకుని మనం కృష్ణ చైతన్యంలో అలా 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 ముందుకు వెళ్తే మనం కూడా వారి ఆ అనుచరుల్లాగా మనం కూడా అయ్యి మనం కూడా ఆ స్థాయికి రావచ్చు. ప్రభుపాద చెప్తారు, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బికమ్ ప్యూర్ డివోటీ. అందరూ ఒక శుద్ధ భక్తులు అవ్వాలి అనే ఈ ఇస్కాన్ ని స్థాపించారు. కాబట్టి మనం ప్రయత్నిస్తే చూద్దాం. మనం దానికన్నా మనం ఏం చేయగలం అంటే ఆ సిన్సియర్ గా మనం ప్రయత్నించవచ్చు. ఆ ఏదైతే భక్తియుక్త సేవ అలా అలా చేస్తూ ఉంటే మనలో ఆ రుచి అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ రుచి అనేది ఏర్పడిన తర్వాత అప్పుడు మనం ఇంకా ఇంకా చేయగలం. ఏంటంటే మనలో ఉన్న అనర్థాల వల్ల మనం అది మనం చేయలేకపోతాం. కానీ ఈ అనర్థాలు అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగుతాయి అన్నమాట. ఇలాగా అలా మనం అలాగా ఆ అపరాధహీనమైన ఏదైతే హరినామం ఉందో అలా జపిస్తూ భక్తియుక్త సేవ చేస్తూ మహాత్ములు అంటే మన గురువులు ఎవరైతే ఇచ్చిన ఆ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో మనం వాటిని పాటిస్తూ ప్రభుపాద్ గారు ఇచ్చిన ఏదైతే ఈ ఆదేశాలు ఉన్నాయో అన్ని పాటిస్తూ మనలో మనము ఆ ఏదైతే ఆ చేంజ్ ఉందో ఆ చిత్తశుద్ధి ఆ చేంజ్ ఏదైతే ఉందో మనము చూడగలం అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. తటస్థ స్థితిలో ఉన్నాం మనం అన్నారు కదండి, అంటే ఒకసారి దాన్ని వివరంగా వివరిస్తారా ప్రభుజీ? అవును. ఇప్పుడు కృష్ణుడికి అనేక శక్తులు, అనేక 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 శక్తులు, కానీ ఆచార్యులు ప్రధానంగా మూడు శక్తులుగా విభజించారనమాట. ఈ తటస్థ శక్తి అనేది మధ్యలో వస్తుంది, ఒక దైవీ శక్తి, దాని తర్వాత ఈ భౌతిక శక్తి, తర్వాత ఈ తటస్థ శక్తి. కాబట్టి ఈ తటస్థ శక్తి ఏదైతే ఉందో ఈ భౌతిక ప్రకృతి వైపైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఈ దైవీ ప్రకృతి పైన అయినా అటువైనా వెళ్ళొచ్చు. అంటే మనం ఒరిజినల్ గా ఏంటంటే మనం దైవీ శక్తికి చెందిన వాళ్ళం. తటస్థ శక్తి అయినప్పటికీ దైవీ శక్తికి చెందిన వాళ్ళం. కానీ మనల్ని ఈ భౌతిక శక్తి ఆవరించే స్వభావం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైతే ఈ ఆ అగ్ని ఉందో నుంచి ఒక చిన్న స్పార్క్ అనేది బయటకు వస్తుంది అనమాట. అగ్నిని ఈ ఏదైతే ఈ చలి అనేది ఆవరించదు, ఏదైతే మహా అగ్ని ఏదైతే ఉందో కృష్ణుడు, అది ఏదైతే చిన్న 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 గాలులు ఆవరించలేవు. కానీ అదే అగ్ని నుంచి ఒక చిన్న స్పార్క్ బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ గాలి ఏదైతే ఉందో ఆవరిస్తుంది. అదే విధంగా తటస్థ శక్తి అంటే మనం చిన్న స్పార్క్ లాగా మనం దేవుడి ఆ కృష్ణుడి సాంగత్యంలో ఉన్నంత వరకు, కృష్ణుడి శరణలో ఉన్నంత వరకు మనం ఈ దైవీ స్వభావంలో, దైవీ ప్రకృతి ఆ నియంత్రణలో ఉంటాం అన్నమాట. కానీ మనం ఇటువైపు మళ్ళితే ఆ వెంటనే ఈ భౌతిక ప్రకృతి ఆవరిస్తుంది అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, చాలా వివరంగా వివరించారండి. ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. మంచి చెంచులు. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సో ప్రభుజీ హరే కృష్ణ. సో మహాత్ముల సాంగత్యాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి ప్రభుజీ. అంటే ఇప్పుడు మనంతా తటస్థ శక్తిలో ఉన్నాం కదా, కాసేపేమో భౌతికంగా ఉంటాం, కాసేపేమో ఆధ్యాత్మికంగా ఉంటాం, అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటాం ప్రభుజీ. అవును, అలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒక సమయం వస్తుంది, పడడం ఆపేస్తాం అన్నమాట. ఒక సమయం వస్తుంది, అలా మనం అలా 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 ముందుకు వెళ్తూ ఉంటే ఆ స్థాయి వస్తుంది అన్నమాట. ఏదో రోజు వస్తుంది, కానీ మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మనం అలాగా ఇంకా మనల్ని అలాగా మనం ఏదైతే ఈ అపరాధాలు తగ్గించుకుని, అనర్థాలు తగ్గించుకుని, భక్తిలో ఇంకా ముందుకెళ్ళి ఇంకా సీరియస్ గా చేసి అప్పుడు ఏదో రోజులో అది వస్తుంది అన్నమాట. సో ఇదే భక్తి యొక్క
ఆ అదేదైతే ఈ దీవెన ఉంటుందో, ఈ బెనడిక్షన్ ఏదైతే ఉంటుందో, జనరల్ గా మనం ఏమనుకుంటాము, ఆ మనం ఏదైతే ఒక ఫల శృతి కోసమే మనం ఏదో పని చేస్తాం. ఇప్పుడు ఏకాదశి ఉంటుంది. ఏకాదశిలో ఈ ఫలశ్రుతి అంతా ఇస్తారు ఏకాదశి మహాత్మ్యలో. సో ఇవన్నీ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి. సరే ఇవన్నీ ఇది చేద్దాము అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఏంటి, మనం అలా అనుకోకూడదన్నమాట. మనం దేని గురించి భక్తి చేయాలి, దేని గురించి ఏమైనా మనం చేయాలి అంటే కృష్ణుడి ప్రీత్యర్థం కోసం మనం చేయాలి. మనం ఏంటంటే మనకేదో మనకు మంచి జరుగుతుంది, ఇది జరుగుతుంది, భౌతిక లాభాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాం అన్నమాట. ఈ ఈ సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అది కూడా ఒక రకమైన భౌతిక కోరిక అన్నమాట. అది కూడా మనకు ఉండకూడదు. మనం జస్ట్ ఇది భక్తి కృష్ణుడి కోసం చేస్తాం. కృష్ణుడు ఎలా మనల్ని పెడితే ఎక్కడ పెడితే అలా చాలు అని చెప్పేసి మనం చేయాలి. అది మనం అలా అనుకుంటూ చేస్తే అప్పుడు మనకి ఆ ఈ ఏదైతే ఈ దీవెనలు ఉంటాయో, భక్తి యొక్క దీవెనలు ఏదైతే ఉంటాయో వస్తాయన్నమాట. ఏంటి, ఇంకా సేవలో ఉండడం, ఇంకా నిమగ్నమై ఉండడం, భక్తిలో పూర్తిగా నిమగ్నమై ఉండడమే భక్తి యొక్క దీవెన. లక్ష్యం. హరే Thank కృష్ణ you. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే మా తమ్ముడు ఆరోగ్యం సరిగ్గా లేదు, దివాకర్ ప్రార్థన చేయండి ప్రభుజీ. హరే తప్పకుండా. హరే సార్ హరే కృష్ణ మహామంత్రి. క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ.